ఈరోజు అయితే నేను మ్యాథ్స్ కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. ఫస్ట్ కాన్సెప్ట్ నేమ్ రైట్ నెంబర్స్ యూజింగ్ కామర్స్ ఇన్ బోత్ సిస్టమ్, ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. Write numbers using commas in both systems, Indian and international system. ఇక్కడ మనం ఇండియన్ సిస్టమ్ అంటే మనకు వచ్చు, ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే కూడా ఈజీ. ఫస్ట్ వాళ్ళు మనకి ఎట్లా అడుగుతారంటే ఇవి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్లో కూడా వస్తాయి. ఎట్లా అడుగుతారంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇస్తారు, ఇలా ఇచ్చినాను అనుకోండి. మన ఇండియన్ సిస్టంలో అయితే ఇక్కడ కామ పెట్టి ఇక్కడ కామ పెడతారు. 1s, 10s, 100s, 1000s, 10,000, lakhs అని మన ఇండియన్ సిస్టమ్స్లో వస్తుంది. కానీ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఈ కామ రాదు ఇక్కడ, ఎందుకంటే ఇంటర్నేషనల్ సిస్టమ్స్లో 3 తర్వాత పెట్టాలి. ఇక్కడ 3 మళ్ళీ ఇక్కడ 3 అట్లా. అందులో ఎట్లా వస్తుందంటే 1s, 10s, 100s, 1000s, 10,000s, మనకి ఇక్కడ ల్యాక్స్ వస్తుంది. కానీ వాళ్ళకి ఇంకా ఏమొస్తుందంటే 100,000s వస్తుంది. ఇది ఇంటర్నేషనల్ సిస్టంలో. ఇంకా ఎక్కువ ఇస్తే కూడా చెప్తాం మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని మనం ఇండియన్ సిస్టంలో రాయాలంటే మళ్ళీ తుడుచుకొని ఇట్లా రబ్ చేసుకొని మళ్ళీ మనం కామర్స్ అయితే కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే అప్పుడే మనకి ఏ సిస్టమ్ అనేది తెలుస్తుంది. 1s, 10s, 100s, 1000s, 10,000 ఇది ఫస్ట్ ఇండియన్ సిస్టంలో. ఇక్కడ ఓన్లీ కామర్స్ ఇచ్చి రాయమని చెప్పిండ్రు, మనం ఇప్పుడు కామర్స్ పెట్టి ఎందులో రాయాలంటే నెంబర్స్ మళ్ళీ వేరేలా రాయొద్దు, వర్డ్స్లో రాయొద్దు. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs. 5 ఇక్కడ మనం కామర్స్ పెట్టినాం కదా, ఇదే నెంబర్ని ఇండియన్ సిస్టంలో రాయాలి. అంటే ఇట్లే సేమ్ యాజ్ ఈజ్. ఇది ఇండియన్ సిస్టంలో. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్. 593,102 ఇది కూడా ఇస్తే కానీ 3 నెంబర్స్ తర్వాత కామా పెట్టాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కాబట్టి ఇస్తే ఐడెంటిఫై చేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 593,102,11 ఇలా ఉంది. అప్పుడు ఇండియన్ సిస్టమ్ ఏమో ఇండియన్ సిస్టంలో అంటే 1s, 10s, 100s, 1000, 10,000s, lakh, 10 lakhs, crore ఇంతే. ఇది ఇండియన్ సిస్టమ్. 5,93,102,11 ఇది ఇండియన్ సిస్టంలో. 1s, 10s, 100s, 1000, 10,000, lakh, 10 lakhs, crore ఇది ఇండియన్ సిస్టమ్. ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇంటర్నేషనల్ సిస్టంలోనేమో ఇప్పుడే చెప్పాను 3 నెంబర్స్ తర్వాత కామా పెట్టాలి. 1s, 10s, 100s, 1000, 10,000, 100,000 అయిపోయింది. మళ్ళీ మీరు అనుకోకండి ఇది 2 నెంబర్స్ ఉండాలి కదా, మళ్ళీ మనం 0 యాడ్ చేయాలా, 3 నెంబర్స్ పెట్టాలి కదా, అట్లేం అనుకోవద్దు. ఇది 2 నెంబర్స్ ఉంటే వదిలేద్దాం అంతే. ఇది ఉన్నది వదిలేయాలి అంతే. ఇదైతే మనం కామా కరెక్ట్ పెట్టాలి.
వన్స్ టెన్స్ హండ్రెడ్స్, 1000 10,000 100,000 మిలియన్ 10 మిలియన్స్. ఇంకా ఏంటంటే ఇక్కడ రాసేయాలి 59, 310 211. ఒకవేళ ఇక్కడ 0 వచ్చింది అనుకో, ఇక్కడ 0 పెట్టి రాయాలి. రాలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రాయాలి. ఈ ఫస్ట్ కాన్సెప్ట్లోనే ఇంకొక థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ 593102113 ఇది ఉంది మనకి. దీన్ని ఇండియన్ సిస్టంలో ఎట్లా రాయాలంటే 593102113 ఫస్ట్ నెంబర్ పెట్టుకొని తర్వాత కామర్స్ పెట్టుకోవాలి. వన్స్ టెన్స్ హండ్రెడ్స్, థౌజండ్స్ 10,000, lakh 10 lakhs, crore వచ్చింది. crore. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇంటర్నేషనల్ సిస్టంలో 593102113 వన్స్ టెన్స్ హండ్రెడ్స్, 1000 10,000 100,000 మిలియన్ 10 మిలియన్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక ప్రాబ్లం ఇస్తే అది మీరు కామెంట్లో పిన్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ను మీరే ఇండియన్ సిస్టంలో, ఇంటర్నేషనల్ సిస్టంలో కామెంట్ బాక్స్లో పిన్ చేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.